నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాపూరు మండలం పెనుబర్తి సమీపంలోని జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడిన ఆటో, ఒకరు మృతి, మరికొందరికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చిన్నతనం నుండే విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకుంటే ఉన్నతికి. శారదానగర్ లో ఉన్న ఎల్ఏపి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులను అభినందించిన సిఐ కిషోర్ బాబు. వరి సాగులో అధిక దిగుబడికి సూచనలు పాటించండి. సైదాపురం మండలం అనంతమడుగు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చిన వ్యవసాయ శాఖ ఏడీ శ్రీదేవి. నెల్లూరు జిల్లా అల్లూరులోని వసతి గృహంలో కలెక్టర్ ఆనంద్ తనిఖీలు. పలు సబ్జెక్టులపై విద్యార్థుల నుండి రాబట్టిన జవాబులు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఆనంద్. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెనుబర్తి గ్రామ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురికి రక్త గాయాలయ్యాయి. ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాపూర్ మండలం పెనుబర్తి సమీపంలోని జాతీయ రహదారిపై అతివేగంతో ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గోనుపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి మస్తాన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గోనుపల్లి గ్రామం నుంచి 7 వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఆటో పెనుబర్తి దాటిన తర్వాత అదుపు తప్పింది. ఆటోలో ఉన్న మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పెంచలయ్య పరారయ్యాడు. మృతుడు మస్తాన్ కు భార్య, 2 పిల్లలున్నారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం 108 వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసుపులేటి మస్తాన్ అనే అతను గోనపల్లి నుంచి ఆటోలో బయలుదేరాడు. అవి బయలుదేరిన ఇంకొక 10 నిమిషాలకి యాక్సిడెంట్ అయిందని మాకు గ్రామస్తులకి తెలిసింది. తెలియగానే మేము వెళ్ళగానే ఏంటంటే పసుపులేటి మస్తాన్ అనే అతను స్పాట్ డెడ్. తర్వాత తన కొడుకు పసుపులేటి మహి అనే అతనికి చిన్న గాయాలయ్యాయి. తల మీద ఒక 2 స్టిచెస్ ఏమో పడ్డాయి. ప్రస్తుతానికి పిల్లోడేమో బాగున్నాడు. మస్తాన్ చనిపోయాడు. వాళ్ళ కుటుంబానికి మా తరపున సంతాపం తెలియజేస్తాం. మీదేవరు సార్? మాది గోనపల్లి. ఇప్పుడు చనిపోయిన అతను మీ గోనపల్లి అతనేనా? గోనపల్లి గ్రామస్తులు. మీకు ఎన్ని గంటలు చనిపోయింది? అరౌండ్ 8 అయిందండి. గోనపల్లి నుంచి ఎక్కడికి వస్తున్నారు ఆటో? రాపూర్కి. పెనుబర్తి దగ్గర జరిగింది. పెనుబర్తి దగ్గర ఎట్లా జరిగింది సార్ ఇది? వెహికల్ ఏమి అడ్డం వచ్చినట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ అతను డ్రైవింగ్ కరెక్ట్గా లేదనేసి అంటున్నారు. బండి తిరిగి పడబడ ఎక్కువ మంది ఎక్కడం వల్ల బండి తిరిగి పడిపోయిందో, లేకపోతే అతను ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్ల పడిందో కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? చిన్నతనం నుండి విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా చదువులో రాణించడంతో పాటు సమాజంలో గుర్తింపు ఉంటుందని గ్రామీణ సీఐ కిషోర్ బాబు పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని శారదానగర్ లో ఉన్న ఎల్ఏపి పాఠశాలలో ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు నిర్వహించిన పట్టాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటై ఉన్న ఎల్ఏపి పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన పట్టాభిషేకం కార్యక్రమానికి గ్రామీణ సీఐ కిషోర్ బాబు హాజరయ్యారు. ముందుగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. గెలుపొందిన వారికి బ్యాడ్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు చిన్నతనం నుండి సెల్ ఫోన్లకు అలవాటు పడి ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. వాటికి దూరంగా ఉంటే ఎన్నో లాభాలున్నాయన్నారు. ప్రధానంగా చదువులపై శ్రద్ధ చూపడంతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి కనపరచాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించిన లీడర్లు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన వివరించారు. దేవతలు అందరూ కూడా తపస్సులు చేసేవాళ్ళు. దేనికి? దేవుడి ప్రత్యక్షం కోసం. ప్రత్యక్షం అయితే ఏం చేస్తారు? వరం కోరుకుంటారు.
ఏం వరాలు కోరుకుంటారు? చాలా చాలా వరాలు ఇచ్చినట్లుగా చాలా సినిమాల్లో చూస్తుంటాం. మన గ్రాండ్ పేరెంట్స్ చెప్తుంటారు, మరణం లేని వరాలు కోరుకోవడాలు వగేరా. నాకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి, నేను గొప్పవాడిని అవ్వాలని చెప్పేసి, లోక కళ్యాణం కోసం కొంతమంది కోరుకుంటారు. మరి ఇప్పుడు మీరు చదువుకునే చదువు కూడా ఒక తపస్సు లాంటిది, అవునా కదా? తపస్సు లాంటిదే. కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పట్లో అయ్యేవారని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు మీరు రైట్ ఫ్రమ్ 3వ సంవత్సరం నుంచి చదువుని ఒక తపస్సు లాగా కాన్సన్ట్రేషన్ తో, చక్కగా డెడికేషన్ తో చదువుకొని 21 సంవత్సరాలు మీ గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు కూడా డెడికేటెడ్ గా చేసే తపస్సు ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది? వరం ఇచ్చేస్తుంది. మీరు అడిగారు ఇందాక చదువుకుంటే ఏమొస్తుంది అని, ఆ వరాన్ని ఇచ్చేస్తుంది. మీరు ఏ విధంగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఆ సక్సెస్ ఇస్తుంది. మనం సినిమాల్లో చూస్తాం, కొంతమంది చూసుండొచ్చు, లేదా మీ టీచర్స్ మళ్ళీ చెప్తారు, సినిమాల్లో రాక్షసులు గాని లేకపోతే ఇంకెవరైనా కానీ తపస్సు చేస్తుంటే భగ్నం చేస్తుంటారు, పక్కన వచ్చి కొంతమంది డిస్టర్బ్ చేస్తుంటారు. దేవతలు రాక్షసులు తపస్సు చేస్తున్నా లేకపోతే ఇంకెవరు తపస్సు చేస్తున్నా వీళ్ళకి గొప్ప గొప్ప వరాలు బ్రహ్మదేవుడు మహేశ్వరుడు వచ్చి వరాలు ఇచ్చేస్తారు, విష్ణుమూర్తి వచ్చేసి ఇచ్చేస్తారని వాళ్ళ తపస్సును భగ్నం చేయడానికి గాలి తోలడము, వర్షం కురవడము చేసేవి. మరి ఇప్పుడు ఉన్నాయా భగ్నాలు? మీ చదువుకి భగ్నాలు ఉన్నాయా? ఎవరైనా భగ్నాలు కలిగిస్తున్నారా? కలిగిస్తున్నారు. ఏంటో చెప్పనా? సెల్ ఫోన్. అంతకు ముందు ఒక 3 మంకీస్ ఉండేవి, చెడు వినవద్దు, అనవద్దు, కనవద్దు అని. ఇప్పుడు 4వది వచ్చి సెల్ ఫోన్. ఎవరు పట్టుకుంటే వాళ్ళు అలా సెల్ ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళని కొత్తగా పిలుస్తున్నారు సెల్ ఫోన్ మంకీ. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు నా మాట గుర్తు రావాలి, మీరు కూడా సెల్ ఫోన్ మంకీ అవుతారో, డీవియేట్ అవ్వకుండా మీ తపస్సుని చక్కగా డెడికేషన్ గా చేసి సక్సెస్ అవుతారో ఎవరి చేతిలో ఉంది? మీ తపస్సు భగ్నం అవ్వకుండా చూసుకోవాల్సింది ఎవరి చేతిలో ఉంటుంది? పిల్లలందరూ మీ చేతుల్లోనే ఉంటుంది. మీరందరూ కూడా గొప్పగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ, మీ ఎడ్యుకేషన్ గురించి, మీ క్వాలిటీస్ గురించి ఈ 2 ముక్కల తర్వాత మరి ఇంకో సందర్భంలో చెప్తాను. ఇంకా మరి కొందరు మాట్లాడారు. Elected students in our school already we have conducted SPL election, ASPL election. So those candidates are going to given today responsibilities and the roles. That means today onwards they are going to act as the leaders. So you are going to see the new leaders for this academic year. These children, these candidates will lead the entire school for the entire year. And again next year, again one more ceremony, there we are going to elect the new candidates. That means, so every year we are going to get the new leaders. First of all, the leadership qualities. So there are some qualities for leadership. That means to become a leader, the candidate should maintain some qualities. What are the qualities? The first quality is the confidence. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బుస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుదేష్ణ, దయాకర్, మాస్టర్ సురేష్, వైస్ ప్రిన్సిపల్ నంద, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరులోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. హాజరు పట్టి పరిశీలించి సంక్షేమాధికారులతో మాట్లాడారు. పలు సబ్జెక్టులపై విద్యార్థుల నుండి ఆయన జవాబులు రాబట్టారు. అనంతరం కలెక్టర్ ఆనంద్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వరి సాగులో మెలకువలు పాటిస్తూ అధికారుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ శాఖ ఏడీ శ్రీదేవి తెలిపారు. సైదాపురం మండలంలోని అనంతమడుగు గ్రామంలో ఉన్న సచివాలయంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చారు. అన్నదాత సుఖీభావ పథకం పొందాలంటే ఆధార్ లింక్ తప్పనిసరిగా ఉండాలని, ఈకేవైసీ చేయించుకోవాలని ఏడీ శ్రీదేవి సూచించారు. ఈ సమావేశంలో ఏవో హైమావతి, జడ్పీటీసీ సభ్యుడు పోలయ్య, టీడీపీ నాయకులు దామోదర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మరియు అనుబంధ శాఖకు సంబంధించినటువంటి మనకు పంటల్లో వచ్చేసేటువంటి తెగుళ్ళు, వాటి యొక్క నివారణ చర్యలు, అట్లాగా మనం మాట్లాడుకోవడానికి మనం ముఖ్యంగా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో శాస్త్రవేత్తలు కూడా ఇంక్లూడ్ అవుతారు. మామూలుగా ఈరోజు వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు.
అలాగే హార్టికల్చర్ వాళ్ళు కూడా కమిషనర్ వాళ్ళ ఏదో ప్రోగ్రామ్ అని చెప్పేసి హార్టికల్చర్ వాళ్ళు కూడా రాలేకపోయారు. అంటే ఇక్కడ ఎక్కువ నిమ్మ కూడా ఉన్నది కనుక ఇన్ఫార్మ్ చేశాను మేడం. చేశాను అంటే ఇక్కడ నిమ్మ చెట్లు ఎక్కువ మనమైతే ఈరోజు మన అగ్రికల్చర్ క్రాప్ అయినటువంటి వరిలో మనం కొన్ని పాయింట్స్ అయితే మనం మాట్లాడుకున్నాము. మనం రైతులకి ఎక్కువగా విత్తన శుద్ధి చేసే అలవాటు తక్కువ. మిగతావన్నీ చేస్తున్నారు, ఏది కాలిబాటం తీయడం కానీ, వరిలో పైన మనం నాటేటప్పుడు కొసలు తుంచి నాటడం కానీ, ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. ఇవన్నీ చేస్తున్నారు. కాకపోతే విత్తన శుద్ధి అనేది తక్కువ చేస్తున్నారు. విత్తన శుద్ధి తప్పనిసరిగా రైతులు ఖచ్చితంగా ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి. అసలు మనం విత్తన శుద్ధి చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఈ వ్యాధులు అయితేమి, తెగులు అయితేమి సగం వరకు అప్పుడే మనము కంట్రోల్ చేసిన వాళ్ళం. పేరు శ్రీదేవి. నేను నెల్లూరు సహాయ వ్యవసాయ సంచాలకులు అని. నా కింద వెంకటాచలము, నెల్లూరు, సైదాపురం 3 మండలాలు వస్తాయి. ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం సందర్భంగా సైదాపురంలో అనంతమడుగు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామ ప్రజలతోటి ఇక్కడ వీళ్ళు వేసిన పంటలు, వరి వేస్తున్నారంట ఒక 50 ఎకరాలు, అలాగే నిమ్మ పంట, వాటి మీద వచ్చే తెగుళ్ళు, పురుగులు, ఈ ఖరీఫ్లో వాళ్ళకి వచ్చే తెగుళ్ళు, వాటి గురించి వివరించడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ అందరికీ కంప్లీట్ చేయడం జరిగింది. రాని వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళు ఆధార్ లింకింగ్ ఏదన్నా మిస్ అయి ఉంటే అవి చేసుకోమని చెప్పాము. అలాగే డెత్ ఉంటాయి, కొన్ని డెత్లు అయిన వాళ్ళవి కూడా, డెత్ అయిన వాళ్ళ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా వాళ్ళు మ్యూటేషన్ చేసుకుంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పాము. అవి కాకుండా ఇంకా ఈ పంట కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ పంట చేసుకోవాలని, అలాగే ఫామ్ మెకనైజేషన్ గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా ఏమన్నా వాళ్ళకి ఈ పంటతో పాటు ఈకేవైసీ కూడా, అలాగే ఈకేవైసీ కూడా ప్రతి ఒక్కరు చేయించుకుంటే రాబోయే రోజుల్లో వ్యవసాయానికి సంబంధించినవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్లు చేస్తామని. అలాగే నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని షాదీ మందిర్లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. స్మార్ట్ విజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని రాపూర్ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. రాపూర్లోని షాదీ మంజిల్లో స్మార్ట్ విజన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో వైద్యులు, డాక్టర్లు సందీప్, రాంబాబు తదితరులు రోగులను పరీక్షించి సూచనలిచ్చారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బికరం రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 75 మంది రోగులకు ఉచిత కంటి అద్దాలు, 80 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు వారు వివరించారు. ఈ వైద్య శిబిరంలో ఆర్ఎంపీ డాక్టర్లు కందుకూరి చంద్రశేఖర్, మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంతరిక్షంలో 18 రోజులు గడిపిన శుభాంశు శుక్లా టీం భూమిపైకి చేరుకుంది. మొత్తం 60 రకాల ప్రయోగాలను ఆ బృందం చేసింది. కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో ల్యాండింగ్ కావడంతో క్యాప్సూల్స్ ను యుఎస్ఏ నేవీ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత నాసా కేంద్రానికి తరలించారు. శుభాంశు శుక్లా టీం 7 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనుంది. రాపూరు మండలం పోకూరుపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు మండల యువ నాయకులు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. రాబోయే రోజుల్లో సూపర్ 6 లో భాగంగా మరిన్ని పథకాలు అమలు చేస్తున్నట్లు నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో చెన్ను భాస్కర్ రెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, చెన్ను పెంచెల్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ప్రసన్న, జనసేన నాయకులు కొండాపురం కస్తూరి తదితరులు పాల్గొన్నారు.
నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునుమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పంటా శ్రీనివాసులు రెడ్డి, అపర్ణ, వారి కుమారుడు ధనుష్ కుమార్ రెడ్డి, కుమార్తె పూజిత వ్యవహరించారు. వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా పంటా శ్రీనివాసులు రెడ్డి, వారి సతీమణి అపర్ణ గారు, వారి కుమారుడు వచ్చి ధనుష్ గారు, కుమార్తె పూజిత గారు అన్నదానంగా వ్యవహరించారు. బిడ్డల చదువు కోసం వాళ్ళు అన్నదానం చేస్తున్నారు కాబట్టి బిడ్డలు ఉన్నతమైన స్థితికి పోయి మంచి పేరు తెచ్చుకోవాలని వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుకోరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాపూరు మండలం పెనుబర్తి సమీపంలోని జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడిన ఆటో, ఒకరు మృతి, మరికొందరికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చిన్నతనం నుండే విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకుంటే ఉన్నతికి. శారదానగర్ లో ఉన్న ఎల్ఏపి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులను అభినందించిన సిఐ కిషోర్ బాబు. వరి సాగులో అధిక దిగుబడికి సూచనలు పాటించండి. సైదాపురం మండలం అనంతమడుగు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు సూచనలు ఇచ్చిన వ్యవసాయ శాఖ ఏడీ శ్రీదేవి. నెల్లూరు జిల్లా అల్లూరులోని వసతి గృహంలో కలెక్టర్ ఆనంద్ తనిఖీలు. పలు సబ్జెక్టులపై విద్యార్థుల నుండి రాబట్టిన జవాబులు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ఆనంద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.